స్తోత్రం 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 చెప్పాలి. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. వాడు చెప్పేదేమో 2 మాటలు చెప్తే 10 సార్లు చెప్తాడు, దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం 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 స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. చెప్పండి అందరూ హల్లెలూయా. ఏమన్నా మీనింగ్ ఉందా? ఏమన్నా మీనింగ్ ఉందా? అర్థవంతంగా చెప్పండి నాయన. నేను ఇటీవల ఒక చోట బోధ చేస్తా ఉన్నా. ఆయన హల్లెలూయా బాగా చెప్తాడు, మాటి మాటికి చెప్తాడు. అప్పుడు నేను ఇంకే ఆయన నువ్వు చెప్తున్నావు అనకుండా నేను అన్నాను, అయ్యగారు ఏమనుకోవద్దండి అన్న. ఏమనుకోనండి ఇక, ప్రైజ్ ద లార్డ్ అయ్యగారు అన్న. ప్రైజ్ ద లార్డ్. మళ్ళీ ఈ పక్క వచ్చాను, ప్రైజ్ ద లార్డ్ అన్నా. మళ్ళీ ఈ పక్క పోయినా, ప్రైజ్ ద లార్డ్ అని అన్నా. మళ్ళీ ఈ పక్క వచ్చి ప్రైజ్ ద లార్డ్ ఒక 10 సార్లు చెప్పిన అయ్యగారికి. నన్నేమంటావు అయ్యగారు అంటే, మతి చెలించిపోయింది అంటాడు అన్నాడు. నాకు మతి చెలించిపోయింది. ఎందుకు? 10 సార్లు చెప్పా. మరి నువ్వెన్నిసార్లు చెప్తున్నావా? నీకు మతి చెలించలేదా? తడ పిచ్చోడా, అర్థవంతంగా చెయ్యి. వాడెవడో చెప్తున్నాడు చెప్పద్దు, వాడెవడో చెప్తున్నాడు చెప్పద్దు. పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో చెప్పు. ఈ దినాల్లో మనుషులు అలా చేస్తారు, వాళ్ళకి తెలియదు పాపం. కొద్దిమందికి వాక్యం బాగొచ్చు కదా.